హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు 7th క్లాస్ తెలుగుకి సంబంధించి సెమిస్టర్ 2లో మనకు లాస్ట్ అంటే లెసన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వ్యాకరణ అంశాలు, అలాగే పొడుపు కథలు, అర్థాలు, నానా అర్థాలు, ఇలా తొలి తెలుగు రచనలు, నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించి నెక్స్ట్ ముఖ్యమైనటువంటి రోజుల గురించి అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ డిఎస్సి కానీ టెట్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ వాటిని కూడా అయితే ఒకసారి చూడండి. ఎందుకంటే మనకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అండి. ఎక్కడి నుంచి బిట్టిస్తారో తెలియదు కదా. సో ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే చూడండి. 7th క్లాస్ సెమిస్టర్ 2లో వచ్చేసి మనకు లాస్ట్లో అన్నీ చాలా క్లియర్గా అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ పదాలు, అర్థాల గురించి చెప్పానండి. నెక్స్ట్ వ్యాకరణ అంశాల గురించి చెప్పాను. అంటే సంధి అంటే ఏంటి, వాక్యాలు అంటే ఏంటి, క్రియల గురించి, అసమాపక క్రియలు, ఇలా ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ పొడుపు కథలు కూడా మనకు 7th క్లాస్ సెమిస్టర్ 2లో మనకు లాస్ట్లో ఇచ్చారండి. అవి కూడా ఇంపార్టెంటే. కొన్ని వచ్చేసి మనకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని తెలియని ఉన్నాయి. సో ప్రతి ఒక్కరైతే అవి కూడా చెక్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు వచ్చేసి నేను వీడియోస్ వచ్చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు 7th క్లాస్ తెలుగులో లాస్ట్లో తొలి తెలుగు రచనలు అనేసి ఇచ్చారు. వాటి గురించి అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి తొలి తెలుగు ఇతిహాసం ఏంటంటే ఆంధ్ర మహాభారతం. తొలి తెలుగు ఇతిహాసం ఏది అంటే ఆంధ్ర మహాభారతం. ఎవరు రచించారంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన్న రచించడం జరిగింది. నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం ఏదంటే రంగనాథ రామాయణం. తొలి తెలుగు రామాయణం ఏంటి? రంగనాథ రామాయణం. దీన్ని ఎవరు రచించారంటే గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ తొలి తెలుగు శతకం ఏది? తొలి తెలుగు శతకం ఏదంటే వృషాధిప శతకము. దీన్ని ఎవరు రచించారంటే పాల్కుర్కి సోమనాథుడు. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం ఏది? మార్కండేయ పురాణం అండి. దీన్ని రచించింది ఎవరంటే మారణ. తొలి తెలుగు పురాణం వచ్చేసి మార్కండేయ పురాణము. ఎవరు రచించారంటే మారణ. నెక్స్ట్ తొలి తెలుగు ప్రబంధం. తొలి తెలుగు ప్రబంధం ఏదండి? మను చరిత్ర. దీన్ని ఎవరు రచించారంటే అల్లసాని పెద్దన్న గారు రచించారు. మను చరిత్రను రచించింది ఎవరు? అల్లసాని పెద్దన్న. ఇది వచ్చేసి మనకు తొలి తెలుగు ప్రబంధం. నెక్స్ట్ తొలి తెలుగు యక్షగానం ఏది? తొలి తెలుగు యక్షగానం ఏదంటే సుగ్రీవ విజయం. దీన్ని ఎవరు రచించారంటే కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం ఏది అంటే యయాతి చరిత్ర అండి. తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం ఏదంటే యయాతి చరిత్ర. దీన్ని ఎవరు రచించారంటే పొన్నగంటి తెలగనార్యుడు వచ్చేసి రచించడం జరిగింది. తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం ఎవరంటే ఏది అంటే యయాతి చరిత్ర. ఎవరు రచించారంటే పొన్నగంటి తెలగనార్యుడు. నెక్స్ట్ తొలి తెలుగు నాటకం. తొలి తెలుగు నాటకం ఏదంటే మంజరి మధుకరీయం. దీన్ని వచ్చేసి కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు నవల ఏదంటే రాజశేఖర చరిత్ర. ఈ రాజశేఖర చరిత్రను ఎవరు రచించారంటే కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ తొలి తెలుగు కథానిక ఏదంటే దిద్దుబాటు. దీన్ని ఎవరు రచించారంటే గురజాడ వెంకట అప్పారావు గారు అయితే రచించారు. తొలి తెలుగు కథానిక ఏదంటే దిద్దుబాటు. దీన్ని ఎవరు రచించారంటే గురజాడ వెంకట అప్పారావు. నెక్స్ట్ వచ్చేసి తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏదొచ్చేసి కాశీ యాత్ర చరిత్ర అండి. దీన్ని ఎవరు రచించారంటే ఏనుగుల వీరాస్వామి గారు రచించారు. మళ్ళీ ఒకసారి అయితే చూద్దామండి. తొలి తెలుగు ఇతిహాసం వచ్చేసి ఆంధ్ర మహాభారతం. రచించింది ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం ఏదంటే రంగనాథ రామాయణం. ఎవరు రచించారంటే గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ తొలి తెలుగు శతకం వచ్చేసి వృషాధిప శతకం. ఎవరు రచించారంటే పాల్కుర్కి సోమనాథుడు. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం వచ్చేసి మార్కండేయ పురాణం. దీన్ని రచించింది మారణ.
నెక్స్ట్ తొలి తెలుగు ప్రబంధం ఏదంటే మనుచరిత్ర, రాసింది అల్లసాని పెద్దన్న. నెక్స్ట్ తొలి తెలుగు యక్షగానం వచ్చేసి సుగ్రీవ విజయం, దీన్ని కందుకూరి రుద్రకవి గారు రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం ఏదంటే యయాతి చరిత్ర, దీన్ని పొన్నగంటి తెలగనార్యుడు రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు నాటకం వచ్చేసి మంజరి మధుకరీయం, దీన్ని కోరాడ రామచంద్ర శాస్త్రి గారు రచించారు. నెక్స్ట్ తొలి తెలుగు నవల వచ్చేసి రాజశేఖర చరిత్ర, రాసింది కందుకూరి వీరేశలింగం. తొలి తెలుగు కథానిక వచ్చేసి దిద్దుబాటు, రాసింది గురజాడ వెంకట అప్పారావు గారు. నెక్స్ట్ తొలి తెలుగు యాత్ర చరిత్ర ఏదంటే కాంక్షయాత్ర చరిత్ర, రాసింది ఎవరంటే ఏనుగుల వీరాస్వామి. ఇది వచ్చేసి మనకు తొలి తెలుగు రచనలండి. నెక్స్ట్ తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల గురించి ఇచ్చారు. సో విశ్వనాథ సత్యనారాయణకు వచ్చేసి 1970వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ రచనకి ఇచ్చారంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనేటటువంటి రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. నెక్స్ట్ సి నారాయణ రెడ్డికి వచ్చేసి 1988లో జ్ఞానపీఠ పురస్కారం అయితే ఇచ్చారు. ఏ రచన కంటే విశ్వంభర అనేటటువంటి రచనకి. నెక్స్ట్ రావూరి భరద్వాజ గారికి వచ్చేసి 2012వ సంవత్సరంలో జ్ఞానపీఠ అయితే ఇవ్వడం జరిగింది. దేనికంటే పాకుడు రాళ్ళు అనేటటువంటి రచనకి. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు అనేసి కూడా ఇచ్చారండి, వాటి గురించి అయితే చూద్దాం. ఫిబ్రవరి 21న వచ్చేసి మనము ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. నెక్స్ట్ ఫిబ్రవరి 28 వచ్చేసి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాము. ఎవరి జయంతి సందర్భంగా అంటే సివి రామన్ జయంతి సందర్భంగా. నెక్స్ట్ ఏప్రిల్ 16వ తారీఖు వచ్చేసి ఆంధ్ర నాటక రంగ దినోత్సవం జరుపుకుంటాము. ఎవరి సందర్భంగా అంటే కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా. నెక్స్ట్ ఏప్రిల్ 23వ తారీఖు వచ్చేసి ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 30 వచ్చేసి బాల కార్మికుల దినోత్సవం. జూన్ 5వ తారీఖు వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్ ఆగస్టు 29 వచ్చేసి జాతీయ క్రీడా దినోత్సవం వచ్చేసి ధ్యానచంద్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు. నెక్స్ట్ ఆగస్టు 29 వచ్చేసి తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడండి? ఆగస్టు 29. ఎవరి జయంతి అంటే గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా. నెక్స్ట్ సెప్టెంబర్ 5 అండి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు. నెక్స్ట్ నవంబర్ 7 వచ్చేసి బాలల సంరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నవంబర్ 14 వచ్చేసి బాలల దినోత్సవం జరుపుకుంటాము. ఎవరి జయంతి సందర్భంగా అంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ నవంబర్ 20 వచ్చేసి ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ డిసెంబర్ 22 వచ్చేసి జాతీయ గణిత దినోత్సవము. సో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా మనము జాతీయ గణిత దినోత్సవాన్ని అయితే డిసెంబర్ 22న జరుపుకుంటాము. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. అలాగే తొలి ఫస్ట్ అర్థాలు అయితే చూద్దాం. ఫస్ట్ది అంకుశం. అంకుశం అంటే అడ్డు, ఆటంకం. నెక్స్ట్ అంకుటితం. అంకుటితం అంటే స్థిరం. నెక్స్ట్ అనుభూతి అంటే శరీరానికి మనసుకు కలిగే అనుభవాన్ని వచ్చేసి అనుభూతి అంటారు. అనురాగం. అనురాగం అంటే ప్రేమ, స్నేహం. నెక్స్ట్ అమితం అధికం. ఆనందం అంటే సంతోషం. నెక్స్ట్ ఆత్మ. ఆత్మ అంటే బుద్ధి. ఆచరణ అంటే అమల్లో పెట్టుట. అబ్ది అంటే సముద్రం. అబ్ది అంటే ఏంటి? సముద్రం. ఉదది అన్నా కూడా సముద్రమే వస్తుందండి. నెక్స్ట్ అంకురం. అంకురం అంటే అడ్డు, ఆరంభం. నెక్స్ట్ అంకుటితం అంటే స్థిరం. ఇక్కడ చూసాం కదా మనము అంకుటితం అంటే స్థిరం. సో ఇక్కడ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంపు. ఇంపు అంటే ఇష్టం. ఈడు అంటే వయసు. ఉర్రూతలూగించు అంటే అధికమైన ఉత్సాహాన్ని కలిగించటం. నెక్స్ట్ ఉసిగొల్పుట అంటే ప్రోత్సహించుట. నెక్స్ట్ ఉజ్జీవనం. ఉజ్జీవం అంటే ఏంటి? బ్రతుకు, చైతన్యం. ఉజ్జీవం అంటే ఏంటి? బ్రతుకు, చైతన్యం. నెక్స్ట్ ఎరుగు అంటే తెలియు, గ్రహించు. నెక్స్ట్ ఏడాది. ఏడాది అంటే అర్థం ఏంటి? సంవత్సరం. ఒడెసి పట్టు అంటే గట్టిగా పట్టుకొనుట.
కంచె. కంచె అంటే గడ్డి బీడు లేకపోతే పొద, వీటిని కంచె అని పిలుస్తారు. నెక్స్ట్ కటకట. కటకట అంటే అయ్యో కష్టం. నెక్స్ట్ కదుపులు. కదుపులు అంటే మంద సమూహం. ఇదైతే కొత్తగా ఉందండి. కదుపులు అంటే మంద సమూహము. నెక్స్ట్ కనకము అంటే బంగారము. కర్కశము అంటే కఠినము. కర్ణము చెవి. కళ అంటే స్వప్నము, ధ్వని. నెక్స్ట్ కలవరం అంటే మనసులో ఆందోళన చెందటం. నెక్స్ట్ కింకిణి అంటే గజ్జ, చిరుగంట. ఇది కూడా కొత్త వర్డే. కింకిణి అంటే గజ్జ, చిరుగంట. నెక్స్ట్ కుదురు. కుదురు అంటే పాదు, ఆధారం. నెక్స్ట్ కునుకు అంటే నిద్ర. కులము అంటే వంశము లేదా తెగ, కులం అని పిలుస్తాము. నెక్స్ట్ కేరింతలు అంటే నవ్వులు. నెక్స్ట్ కొక్కెర. కొక్కెర అంటే కొంగ. కోకొల్లలు అంటే సమృద్ధి, అంటే చాలా అన్నమాట. నెక్స్ట్ గగనము. గగనము అంటే ఆకాశము. గణము. గణము అంటే ఏంటి? గుంపు, సమూహం. ఇది కూడా కొత్త వర్డే అండి. గణము అంటే గుంపు, సమూహం అనే అర్థాలు అయితే వస్తాయి. నెక్స్ట్ గర్భము అంటే కడుపు. నెక్స్ట్ చట్టి. చట్టి అంటే నోరు వెడల్పుగా గల చిన్న మట్టి పాత్రను వచ్చేసి చట్టి అంటారు. నెక్స్ట్ చింత. చింత అంటే దుఃఖము. చూరు అంటే ఇంటి మీద కప్పు చివరని చూరు అంటారు. చెడ అంటే మిక్కిలి, ఇష్టం వచ్చినట్లు. నెక్స్ట్ చొక్కి అంటే పరవశించి. చొచ్చి అంటే ప్రవేశించి తిరుగునది. చొచ్చి అంటే ప్రవేశించుట. చొక్కి అంటే పరవశించుట అండి. నెక్స్ట్ జలది అంటే సముద్రము. జ్ఞాపకము అంటే జ్ఞప్తి, గుర్తు, ఎరుక అనమాట. జ్ఞాపకం అంటే ఏంది? జ్ఞప్తి, గుర్తు, ఎరుక. ఇవన్నీ జ్ఞాపకానికి అర్థాలు. నెక్స్ట్ తగువు అంటే గొడవ పడటం. తత్పరత అంటే ఆసక్తి. తత్పరత అంటే ఆసక్తి. నెక్స్ట్ వచ్చేసి తలము అంటే స్థలము, చోటును తలము అని పిలుస్తారు. నెక్స్ట్ తహతహ అంటే ఆసక్తి. తువాలు అంటే తుండుగుడ్డ. తేజము అంటే ప్రకాశము. నెక్స్ట్ అంటే దాతో మనకు దగ అంటే మోసము. దమనము అంటే అణచుట. దమనము అంటే అణచుట. దహనుడు అంటే అగ్ని. దళము అంటే సైన్యము, సేన, దళం అంటారు. నెక్స్ట్ దిగంతాలు అంటే దిక్కుల చివర. దిగంతాలు అంటే అర్థం ఏంటి? దిక్కుల చివర. నెక్స్ట్ దిగులు అంటే భయము. దిటవు అంటే శక్తి, ధైర్యం తెచ్చుకోవటం. దిటవు చేసుకోవడం అంటారు కదా. సో దిటవు అంటే శక్తి, ధైర్యము. నెక్స్ట్ దృఢము అంటే గట్టిది. నెక్స్ట్ దేవేసినట్టు అంటే తిప్పినట్టు. దౌర్జన్యం అంటే బలాత్కారము, చెడ్డతనము. నెక్స్ట్ నాల్గడలు అంటే 4 దిక్కులు అనే అర్థం. నిదర్శనం అంటే ఉదాహరణ. నిశ్చింత అంటే దిగులు లేకుండా ఉండటం. నెక్స్ట్ నిస్వనము అంటే ధ్వని. ఇది కూడా కొత్తదేనండి. నిస్వనము. నిస్వనము అంటే ధ్వని. నెక్స్ట్ నీరెండ అంటే లేత ఎండ. నీరెండ అంటే అర్థం ఏంటి? లేత ఎండ. నెక్స్ట్ నెరుస. నెరుస అంటే ముక్కలు. ఇది కూడా కొత్తదే అండి. నెరుస అంటే అర్థం ఏంటి? ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి పటిమ. పటిమ అంటే అర్థం ఏంటంటే నేర్పు. పరవశము అంటే తనను తాను మర్చిపోవుట. పరాక్రమము అంటే సామర్థ్యము, పౌరుషము. నెక్స్ట్ పరువు. పరువు అంటే వ్యాపించు. పల్లము అంటే లోతు, గొయ్యి. నెక్స్ట్ ప్రతిబింబము అంటే నీడ. ప్రధానము అంటే ఇచ్చుట. ప్రధానం అంటే అర్థం ఏంటి? ఇచ్చుట. నెక్స్ట్ ప్రబలు. ప్రబలు అంటే ఏంటంటే వృద్ధి పొందుట. నెక్స్ట్ ప్రభావితం అంటే ప్రభావం చూపుట. ప్రభావితం అంటే అర్థం ఏంటి? ప్రభావం చూపుట. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఉన్న వాటిని అయితే 2 times రిపీట్ చేస్తాను. మనకు తెలిసినటువంటివి అయితే ఓన్లీ ఒకసారి అయితే చెప్పుకుంటూ వెళ్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చూడండి. లేదు ఎందుకు అనుకుంటే దయచేసి స్కిప్ చేయండి. నెక్స్ట్ ప్రళయం. ప్రళయం అంటే భూమిపై ప్రాణులు నశించే కాలము. ప్రళయం అంటాం కదా. ప్రళయం వచ్చిందంటే అంతా కొట్టుకుపోతుంది కదా. సో భూమిపై ప్రాణులు నశించే కాలాన్ని ప్రళయము అంటారు. నెక్స్ట్ పాదోది. పాదోది అంటే అర్థం ఏంటి? సముద్రము. పాదోది అంటే సముద్రం.
నెక్స్ట్ ప్రాధేయపడు. ప్రాధేయపడు అంటే బ్రతిమాలు, దీనంగా అడగటాన్ని ప్రాధేయపడు అంటారు. నెక్స్ట్ పిన్న. పిన్న అంటే చిన్న. నెక్స్ట్ పెళ్ళ. పెళ్ళ అంటే ముక్క. ప్రేమ అంటే ప్రీతి. నెక్స్ట్ పాలము. పాలము అంటే నొసలు. ఇది కూడా కొత్తదేనండి. పాలము అంటే నొసలు. నెక్స్ట్ బాజాలు. బాజాలు అంటే అందరికీ తెలుసు కదా, మంగళ వాయిద్యాలు. బీడు అంటే పనికిరానటువంటి భూమిని వచ్చేసి బీడు అంటారు. నెక్స్ట్ వ్యర్థం అంటే వ్యర్థం కూడా అంటే పనికిరానిదనే కదా అర్థం, సో బీడు అంటాము. నెక్స్ట్ బృందము. బృందము అన్న కూడా మనకు సమూహము. నెక్స్ట్ భంగి అంటే విధము, అంటే ఆ విధానాన్ని భంగి అంటారు. నెక్స్ట్ భత్యము అంటే చెల్లించే సొమ్ము. భరోసా అంటే హామీ. భస్మము. భస్మము అంటే బూడిద. భీతి అంటే భయము. నెక్స్ట్ మంద. మంద అన్న కూడా సమూహమే, గుంపు అన్న సమూహమే, ఇందాక చూసారు కదా. నెక్స్ట్ మంటి. మంటి అంటే మట్టి. మడి అంటే వరి పొలం లేదా మాగాణి పొలాన్ని వచ్చేసి మడి అంటారు. నెక్స్ట్ మడి సెక్క. మడి సెక్క అంటే చిన్న పొలము. ఇది కూడా కొత్తదేనండి. మడి సెక్క అంటే చిన్న పొలం. నెక్స్ట్ మార్ధవం. మార్ధవం అంటే మృదుత్వం. ఇది కూడా కొత్త వర్డే. మార్ధవం అంటే అర్థం ఏంటి? మృదుత్వం. నెక్స్ట్ మీరుట అంటే అతిక్రమించుట. ముసురు అంటే విడవక కురిసే వాన, అంటే మనకు పడుతూనే ఉంటుంది కదా, దాన్ని ముసురు అంటారు. నెక్స్ట్ మొదలు. మొదలు అంటే కొంచెంగా కదులు లేదా తిరుగు అనమాట. మొదలు అంటే అర్థం ఏంటి? కొంచెంగా కదలడం, తిరగటం. నెక్స్ట్ మెచ్చు అంటే సంతోషం. మైత్రి అంటే స్నేహము. మొన. మొన అంటే కొన లేదా చివరి భాగాన్ని మొన అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి రణము. రణము అంటే యుద్ధము. నెక్స్ట్ రిత్త. రిత్త అంటే ఏంటి? బట్టి, కళ్ళ, ఊరక. రిత్త అంటే అర్థం ఏంటండి? బట్టి, కళ్ళ, ఊరక. ఇది కూడా కొత్తదేనండి. రిత్త అంటే వట్టి, కళ్ళ, ఊరక. నెక్స్ట్ వచ్చేసి రోమంధము. రోమంధము అంటే ఏంటంటే నెమరు వేయట. నెమరు వేస్తూ ఉంటాయి కదా, అంటే జంతువులు నెమరు వేస్తూ ఉంటాయి కదా, సో దాన్ని ఏమంటామంటే రోమందము అని పిలుస్తాము. నెక్స్ట్ రౌద్రము అంటే భయంకరము. లోటు అంటే లోపం బి తక్కువ, అంటే మనకి ఏదైనా తక్కువ అయితే దాన్ని ఏమంటాం? లోటు అంటాం కదా, సో దానికి అర్థం అనమాట. నెక్స్ట్ వడి అంటే వేగము. వర్తమానము అంటే ప్రస్తుత కాలము. వర్ణము అంటే తెలుసు కదండి, రూపము, రంగు, కులము, దీన్ని వర్ణం అంటాము. నెక్స్ట్ వాడ. వాడ అంటే అందరికి తెలిసిందే కదా, వీధి, ఇళ్ళ వరసను వచ్చేసి వాడ అంటాము. నెక్స్ట్ వడలు అంటే వాడిపోవటం, అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వడలిపోతున్నాయి అంటారు కదా, సో వడలు అంటే వాడిపోవు. నెక్స్ట్ వాసన. వాసన అంటే సంస్కారము, అనుభూతి అంటండి. వాసన అంటే సంస్కారం అనే అర్థం కూడా వస్తుందంట. వాసన అంటే అర్థం ఏంటి? సంస్కారము, అనుభూతి. నెక్స్ట్ వ్రాలు. వ్రాలు అంటే అర్థం ఏంటంటే దిగుట లేదా దుముకుటను వ్రాలు అంటారంట, సో ఇది కూడా కొత్తదే. వ్రాలు అంటే అర్థం ఏంటి? దిగుట లేదా దుముకుట. నెక్స్ట్ విజయుడు అంటే అర్జునుడు. విపంచి అంటే వీణ. విరమించు అంటే మానుకొనుట లేదా విశ్రాంతి పొందుట. నెక్స్ట్ విహరించు అంటే వేడుకగా తిరుగు. నెక్స్ట్ వీచి. వీచి అంటే అలా. వీడు అంటే వదలు, విడుచు, అంటే వీడు అంటే వదిలించుకోవడం అనమాట. నెక్స్ట్ వీణులు. వీణులు అంటే చెవులండి. వీణులు అంటే అర్థం ఏంటి? చెవులు. నెక్స్ట్ వీవెన అంటే విసనకర్ర. వీవెన, ఇది కూడా కొత్తదేనండి. వీవెన అంటే ఏంటి? విసనకర్ర. నెక్స్ట్ వెచ్చించుట అంటే ఖర్చు చేయుట. వెచ్చించటం అంటే ఖర్చు చేయుట. నెక్స్ట్ వచ్చేసి వెలితి. వెలితి అంటే ఏంటండి? తక్కువ, లోపము, లోటు కూడా అర్థం అండి. లోటు అన్నా కూడా మనకు వెలితి అనే అర్థం. నెక్స్ట్ వైనాలికుడు అంటే వేణువుతో జీవించేవాడు. వైనాలికుడు అంటే ఎవరు? వేణువుతో జీవించేవాడు, కృష్ణుడు అనమాట. నెక్స్ట్ శక్యము. శక్యము అంటే సాధ్యము. శాబకం అంటే పిల్లి కూన. శాబకం అని దేన్ని పిలుస్తారండి? పిల్లి కూనను శాబకం అని పిలుస్తారు. నెక్స్ట్ శైలము అంటే కొండ. శోకము అంటే ఏడుపు. శౌర్యము అంటే బలం, సామర్థ్యం. ఇవన్నీ శౌర్యానికి అర్థాలు. నెక్స్ట్ సంకల్పం. సంకల్పం అంటే ఏంటి? కోరిక, పని చేయాలనే ఆలోచనని సంకల్పం అంటారు.
నెక్స్ట్ స్వప్నము అంటే కళ, నిద్ర. సారెకు, సారెకు అంటే కుమ్మరివాణి చక్రాన్ని సారెకు అని పిలుస్తారండి. కుమ్మరివాణి చక్రాన్ని సారెకు అని పిలుస్తారు. నెక్స్ట్ సాహసం, సాహసం అంటే అర్థం ఏంటండి? తెగింపు. నెక్స్ట్ సాల్వము అంటే డేగా. నెక్స్ట్ స్థావరం అంటే కదలనిది, స్థిరమైనది. నెక్స్ట్ స్వాద్వు అంటే ఇంపైన, మధురమైన. నెక్స్ట్ శివంగి, శివంగి అంటే పునుగు పిల్లి, పునుగు పిల్లి లేదా కస్తూరి మృగంని శివంగి అనేసి పిలుస్తారు. నెక్స్ట్ సుమ్మ, సుమ్మ అంటే చూడుమి, ఇది కూడా కొత్తదేనండి. సుమ్మ అంటే చూడుమి. నెక్స్ట్ సూర్యాత్మజ అంటే యమునా నది, సూర్యాత్మజ అంటే ఏంటండి? యమునా నది. నెక్స్ట్ స్ఫూర్తి అంటే ప్రకాశం, సోకి అంటే తాకి. ఇవి వచ్చేసి ఈ 7th క్లాస్ తెలుగులో ఉండేటటువంటి దాదాపు ఆల్మోస్ట్ అర్థాలు అయితే మనకు కవర్ అయ్యాయండి. ఇది అర్థాలకు సంబంధించింది. నెక్స్ట్ అర్థాలు అయితే చూసాం కదండి. ఇప్పుడు విభక్తుల గురించి అయితే చూద్దాం. మనకు జనరల్గా విభక్తులు అంటే ప్రత్యయము లేదా విభక్తి, ఇవి నేర్చుకుంటే ఇప్పటి వరకు అయితే సరిపోతూ ఉంది. కానీ మొన్న టెట్ జరిగింది కదండి, దాంట్లో వచ్చేసి మనకు క్వశ్చన్స్ డిఫరెంట్గా అయితే అడగడం జరిగింది. అంటే మనకు డూ మూవులు ఉంటే ఏ విభక్తి? ప్రథమ విభక్తి. ఇలా డైరెక్ట్గా కాకుండా ఈ విభక్తి గురించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే అలా కూడా అంటే ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. అంటే మనం ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో చూసాం కదా, సందుల గురించి. అంటే మనం ఏం చేసాము, సందులను విడదీయండి అని కానీ, లేకపోతే కలపండి అని కానీ, లేకపోతే ఇది ఏ సంధి అనేసి అడుగుతూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ మొన్న టెట్లో ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్గా సంధి సూత్రంలో ఏ అక్షరానికి ఏ అక్షరం ఆదేశం అవుతుంది ఇలా అడగడం జరిగింది. సో అదేవిధంగా విభక్తులకు సంబంధించి కూడా మనకు ఈ డూ అనేది అక్షరాన్ని మనము ఏ సందర్భంలో వాడతాము, ఎటువంటి వాక్యాలలో వాడతాము, ఆ వాక్యాలు వచ్చినప్పుడు ఎటువంటి ప్రత్యయాలు వాడాలి అని మనకు డిఫరెంట్గా అయితే ఇవ్వడం జరిగింది ఈసారి అయితే. సో మీకు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ప్రత్యయాలను ఎలా వాడాలి అనేసి నేను ఆల్రెడీ అయితే క్లియర్గా చెప్పి ఉన్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళైతే తెలుస్తుందండి. విభక్తుల గురించి అయితే కంప్లీట్గా చెప్పడం జరిగింది. అంటే విభక్తికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ కొరకును కై అంటే చతుర్థ విభక్తి ఇలా కాదు, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క లెసన్లో మనకు ఒక్కొక్క విభక్తి గురించి అయితే ఇచ్చారండి. అక్కడైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకరోజు ఏంటంటే ఈ విభక్తులకు సంబంధించి మొత్తం కంప్లీట్గా అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్గానే మొత్తం అన్ని విభక్తులు కలిపి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి విభక్తులను అయితే ఒకసారి చూద్దాము. డూమూవులు అంటే ప్రథమ విభక్తి, నిన్, నున్, లన్, గూర్చి, గురించి వస్తే ద్వితీయ విభక్తి. అంటే మనకి ఏదైనా సెంటెన్స్లో వచ్చేసి గురించి కానీ, కూర్చి కానీ, నిన్ అనేటటువంటి పదాలు మనకు కనిపిస్తే ఆ వాక్యం వచ్చేసి ద్వితీయ విభక్తికి సంబంధించింది అనేసి మనం చెప్పగలుగుతాం అనమాట. సో చేతన్ చేన్, తోడంతోన్ వచ్చేసి తృతీయ విభక్తి. నెక్స్ట్ కొరకున్ కై, కొరకున్ కై వచ్చేసి చతుర్థి విభక్తి. నెక్స్ట్ వలనన్ కంటెన్ పట్టి వచ్చేసి పంచమి విభక్తి. నెక్స్ట్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇది వచ్చేసి షష్ఠి విభక్తి. నెక్స్ట్ అందున్ నన్ ఇది వచ్చేసి సప్తమి విభక్తి. నెక్స్ట్ ఓ, ఓయి, ఓరి, ఓసి ఇది వచ్చేసి సంబోధన ప్రథమ విభక్తికి సంబంధించిందండి. ఇవన్నీ ఫస్ట్ జనరల్గా ఇవి నేర్చుకోవాలి. తర్వాత ఇవి ఎటువంటి వాక్యాలలో మనం వాడతాం అనేసి అవి కూడా క్లియర్గా అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు డిఎస్సిలో ప్రతి ఒక్క మార్క్ కూడా మనకు ఇంపార్టెంటే కదా. సో ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాల గురించి చూద్దాము. పర్యాయ పదాలు ఏంటంటే అనురాగము, అనురాగము అంటే ప్రేమ, స్నేహం. పర్యాయ పదాలు కూడా చూడండి, మనకు కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది కదా. సో అనురాగము అంటే ప్రేమ, స్నేహము. మీకు వచ్చినవి ఒకసారి జస్ట్ చదువుకోండి, అలా రాని అయితే నోట్ చేసుకోండి నోట్బుక్లో. నెక్స్ట్ అమితము అంటే మిక్కిలి, అధికము. నెక్స్ట్ అరణ్యము అంటే అడవి, కాన. నెక్స్ట్ ఆత్మ అంటే మనసు, హృదయం. ఆత్మ అంటే అర్థం ఏంటి?
మనసు హృదయము. ఏడాది, ఏడాది అంటే 7 సంవత్సరము. నెక్స్ట్ కనకము, కనకము అంటే ఏంటంటే బంగారం పసిడి అండి. కనకము అంటే ఏంటి? బంగారం పసిడి. నెక్స్ట్ కన్ను, కన్ను అంటే ఏంటి? నేత్రము, దృష్టి, కన్ను. కర్ణము అంటే చెవి, వీణు. కుదురు, కుదురు అంటే ఊత, ఆధారం అనమాట. కుదురు అంటే ఊత కానీ ఆధారాన్ని ఇచ్చేదాన్ని కుదురు అంటారు. నెక్స్ట్ కులము, కులము అంటే తెగ, జాతి, వంశము కూడా అర్థం వస్తుందండి. నెక్స్ట్ గగనము, గగనము అంటే ఏంటి? ఆకాశము, అంతరిక్షము. నెక్స్ట్ గర్భము అంటే కడుపు, పిండము. నెక్స్ట్ దుగ్ధము అంటే పాలు, క్షీరం. దుగ్ధము అంటే అర్థం ఏంటండి? పాలు, క్షీరము. నెక్స్ట్ పరాక్రమము, పరాక్రమము అంటే శౌర్యము, పౌరుషం. నెక్స్ట్ పల్లము అంటే లోతు, గొయ్యి. పల్లము అంటే అర్థం ఏంటండి? లోతు, గొయ్యి. నెక్స్ట్ పెళ్ళి, పెళ్ళి అంటే ఏంటండి? వివాహము, పరిణయం. వివాహం, పరిణయం. నెక్స్ట్ ప్రళయము, ప్రళయము అంటే యుగాంతము, విలయము. నెక్స్ట్ ప్రేమ, ప్రేమ అంటే పేర్మి, ప్రీతి. ఇది కొత్త వర్డ్ అండి. ప్రేమ అంటే పేర్మి, అలాగే ప్రీతి అనేది మనకు తెలిసిందే. నెక్స్ట్ పాలాక్షుడు, పాలాక్షుడు అంటే ఎవరు? శివుడు, హరుడు. పాలాక్షుడు అంటే శివుడు, హరుడు. నెక్స్ట్ మంద, మంద అంటే గుంపు, సమూహము. నెక్స్ట్ మైత్రి, మైత్రి అంటే చెలిమి, స్నేహము. మైత్రి అంటే అర్థం ఏంటండి? చెలిమి, స్నేహము. మ్రాను, మ్రాను అంటే చెట్టు, భూరుహము. నెక్స్ట్ రణము, రణము అంటే యుద్ధము, పోరు. నెక్స్ట్ లేగ, లేగ అంటే దూడ, పెయ్య. లోటు, లోటు అంటే లోపము లేదా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి గోవు, గోవుకు పర్యాయపదం ఏంటండి? ఆవు, ధేనువు. చెట్టు, చెట్టుకు పర్యాయపదం వచ్చేసి మాను, వృక్షము. నెక్స్ట్ జలది, జలది అంటే ఏంటండి? సముద్రము, కడలి, అంబుది, దదోది. ఇవన్నీ సముద్రానికి జలది, ఇవన్నీ సేమ్ అర్థాలన్నమాట. నెక్స్ట్ తల్లి అంటే అమ్మ, జనని. నెక్స్ట్ దహనుడు అంటే అగ్నిదేవుడు, అనలము. నెక్స్ట్ దళము, దళము అంటే అర్థం ఏంటండి? సేన, సైన్యము. దిటవు అంటే శక్తి, ధైర్యము. నెక్స్ట్ ఇక్కడ వర్ణము, వర్ణము అంటే ఏంటండి? కులము, రంగు, ఇవన్నీ వర్ణం కింద వస్తాయన్నమాట. నెక్స్ట్ విజయుడు, విజయుడు అంటే అర్జునుడు, గాంధీవి. నెక్స్ట్ శైలము అంటే కొండ, అద్రి. శోకము అంటే దుఃఖము, బాధ. శౌర్యము అంటే తేజము, ప్రతాపాన్ని వచ్చేసి శౌర్యము అంటాము. నెక్స్ట్ శ్రీరాముడు, శ్రీరాముడు అంటే రాఘవుడు, దాశరథి. శ్రీరాముడు అంటే రాఘవుడు, దాశరథి. నెక్స్ట్ స్వప్నము, స్వప్నము అంటే కళ, నిద్ర. స్వప్నము అంటే అర్థం ఏంటండి? కళ, నిద్ర. ఇవి వచ్చేసి ఈ 7th క్లాస్లో ఉండేటటువంటి మొత్తం పర్యాయ పదాలు, అర్థాలు, విభక్తుల గురించి. విభక్తుల గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ అయితే చేస్తాను. ఎందుకంటే మనము ఏ మెటీరియల్, ఏ బిట్స్ ప్రామాణికంగా తీసుకున్నా ఫస్ట్ మనం ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్ను మాత్రమే ప్రిఫర్ చేయాలి. సో టెక్స్ట్ బుక్ను ప్రిఫర్ చేసి చదువుకుంటేనే మనకు బిట్స్ అనేవి దాదాపు టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కడికి వెళ్ళవండి, టెక్స్ట్ బుక్లోనే వస్తాయి. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయండి, తర్వాత మిగతా మెటీరియల్స్ ఏవైనా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో ఉండేటటువంటి సందుల గురించి, అలాగే ప్రతి ఒక్కటి అంటే వ్యాకరణ విజ్ఞానం అనేసి ఇచ్చారు. అంటే సంధి అంటే ఏంటి, బహుళకం అంటే ఏంటి, వీటన్నిటి గురించి మనము మిగతా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.